ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పై స్థాయి నుంచి ఇక్కడి వరకు కూడా మొత్తం ఇదంతా వ్యవహారం జరిగింది అని అంటే నిజంగా ఎవరు రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించాలి? మరి నిజంగా ఆయన పదవి అంటే అంత వ్యామోహం ఉన్నప్పుడు నిజంగా ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసే అవకాశం ఏమైనా ఉన్నదా? అంటే ఇప్పుడు ఒక వెరీ పెక్యూలియర్ సిచ్యువేషన్ ఇది. మనకు పంజాబ్లో అమరేందర్ సింగ్ అని ఒక పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత సోనియా గాంధీ కుటుంబానికి, రాజీవ్ గాంధీ గారి కుటుంబానికి, వారందరికీ కూడా బాగా సన్నిహితుడు అని పేరున్నప్పటికీ కూడా వెంటనే కొన్ని సందర్భాలలో అతన్ని రాత్రి తీసేసి చన్నీ అని చెప్పని ఒక పెద్ద మనిషిని ముఖ్యమంత్రి చేసినారు. అది చేసింది ఎవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. మరి ఇక్కడ చేయాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డిని కూడా తీయాల్సింది ఎవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రధానమైనటువంటి ఒక ముద్దాయిలుగా చేర్చబడ్డది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. యంగ్ ఇండియా కంపెనీకి కావచ్చు, నేషనల్ హెరాల్డ్ కావచ్చు, డబ్బులు ఇప్పించింది అన్నప్పుడు ఆ డబ్బులు తీసుకోవటం వల్ల ప్రధాన లబ్ధిదారులు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్తున్నది వాళ్ళిద్దరి పేర్లు. సో ఎవరైతే కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలో ఆ కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ అవినీతికి లబ్ధిదారులు అన్నట్టుగా మనకు సూత్రప్రాయంగా కనబడతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి అవినీతిని వాళ్ళు కూడా భాగస్వాములు అయినరు అని చెప్తూ ఈడీ చెప్తున్న ధర్మిలా మరి వాళ్ళు చర్యలు తీసుకుంటారా, లేదు రేవంత్ రెడ్డి అవినీతికి మాకు సంబంధం లేదని చెప్తారా? ఇది వేచి చూడవలసిన అంశం. కాకపోతే మనం ఈ అంశం నుండి కొంత వెనక్కి కనుక వెళ్ళి చూసినట్టయితే, సరే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, తర్వాత సంచులతో దొరకటము, తర్వాత ఆర్టీఐ అప్లికేషన్స్ పెట్టి పెద్ద పెద్ద బిల్డర్లను, కాంట్రాక్టర్లను ఏదో బెదిరించి ఎక్స్టార్షన్ పాల్పట్టడం ఎలిగేషన్స్ రావటము, తర్వాత రియల్ ఎస్టేటు సెటిల్మెంట్లు ఇవన్నీ జరిగినాయి. కేవలం డబ్బు చుట్టే ఆయన రాజకీయం అంతా నడిచింది అని చెప్పినప్పుడు అదొక ఆస్పెక్ట్ అయితే, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మొత్తం అంతా కూడా అవినీతి పునాదుల మీద మొత్తం పరిపాలన కొనసాగించిండు అని చెప్పని స్పష్టంగా మనకు కనబడుతున్నట్లు ఒక అంశం. దాని కొనసాగింపే యంగ్ ఇండియాను, నేషనల్ హెరాల్డ్కు డబ్బులు ఇప్పించినా, లేకపోతే ఢిల్లీకి నిరంతరంగా ఏటీఎంగా మారి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు తెలంగాణ ప్రజల రక్తమాంసాల నుండి సృష్టించిన సంపదనంతా తీసుకెళ్ళి ఆ ఎన్నికల సందర్భంలో ఖర్చు పెట్టినా, లేకపోతే ఢిల్లీకి కప్పం కట్టినా, ఏఐసిసికి కప్పం కట్టినా, ఇదంతా కూడా తెలంగాణ ప్రజల సంపద. ఇవాళ దాసోజు శ్రవణో లేకపోతే మీరో టీ న్యూసో అంటే సరే బై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పని, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఆయన మాట్లాడుతూ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది అని చెప్పని ఆయనే చెప్పిన తర్వాత దేశం అంతా కోడై కూస్తూ ఉంది. వాళ్ళ ఒక స్క్వేర్ ఫీట్కు 100 రూపాయలు కట్టితేనే మీ బిల్డింగ్లను కూల్చము హైడ్రా పేరు మీద, లేదు మీరు కొత్త బిల్డింగ్లు కడుతున్నారు అని అంటే మీరు స్క్వేర్ ఫీట్కి ఇంత డబ్బులు ఇవ్వకపోతే మీకు పర్మిషన్లు ఇవ్వము, లేఅవుట్ ప్లాన్లు అప్రూవ్ చేయాలంటే ప్రతి గజానికి ఇంత జాగ్ ఇవ్వాలా, లేకపోతే ఇంత డబ్బులు ఇవ్వాలా. ఈ రకంగా ఒక విచ్చలవిడి దోపిడికి వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద కావచ్చు, లేఅవుట్ పర్మిషన్ల పేరు మీద కావచ్చు, లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ల పేరు మీద కావచ్చు, లేకపోతే మన హెచ్సియులో భూములు అమ్మేటువంటి ఒక విషయంలో కావచ్చు, లేకపోతే మొత్తం తెలంగాణను ఒక రియల్ ఎస్టేట్ మాఫియాగా మార్చేసి, ఒక దోపిడీ వ్యవస్థకు కేంద్రంగా ప్రభుత్వాన్ని మార్చేసి తెలంగాణ ప్రజల యొక్క సంపద అంతా కూడా దోచి ఇవాళ ఢిల్లీకి పంచుతున్నాడు. ఢిల్లీ వాళ్ళ పేరు మీద ఈయన జేబులు కూడా నింపుకుంటున్నారు. ఇవాళ 1.5 yearలో ద ఫాస్టెస్ట్ గా బాగా అత్యంత త్వరితగతిన ఎక్కువ సొమ్ము సంపాదించినటువంటి ఒక ముఖ్యమంత్రి అని చెప్పని ఢిల్లీలో చెప్తుంటారు.